గాఢాంధకారంతో నిండిన ఈ అడవి. ఇందులో అడుగు పెడితే తిరిగి బయటకు వచ్చిన వాళ్ళు చాలా అరుదు. ఇవాళ ఆ కథని మనం చూస్తున్నాం. శివ గోవింద్ అడ్వెంచర్ కోసం పుట్టిన వాడిలా, కానీ ఇవాళ అతను అడుగు పెడుతున్నది ఒక శాపగ్రస్తమైన జాగ. ప్రతి అడుగుతో భయం పెరుగుతోంది. ఏదో ఎవరో అతనిని గమనిస్తున్నట్టు శివకి అనిపించడం మొదలైంది. ఏళ్లుగా వదిలేసినట్టున్న ఆ ఇల్లు, కానీ లోపల ఏదో కదులుతున్న శబ్దం శివను దగ్గరికి లాగింది. గోడలపై బట్టలు, ఫోటోలు, రక్తపు చెరటలు. ఒక్క నిమిషంలో శివ గుండెలోకి భయం నేరుగా దూసుకొచ్చింది. ఆ ఒక్క మాట, వెళ్ళిపో, చెవి వెనక ఎవరో చెప్పినట్టుగా శివ శరీరం గడ్డ కట్టిపోయింది. అతను తిరిగి చూసేలోపు చీకటి రూపం నేరుగా అతని వెనుక నిలబడిపోయింది. పరుగెత్తాడు, కానీ ఆ శాపం చెట్టు నీడలా అతన్ని వదలలేదు. ఎక్కడికెళ్ళినా అది ముందే కనిపించింది. చివరి క్షణంలో శివకేక. అడవి నిండా మార్మోగింది. ఆ తర్వాత నిశ్శబ్దం. ఇవాటి నుండి ఆ అడవిలో కొత్త శబ్దం వినిపిస్తుంది. ఇంకొక ఆత్మ ఆ చీకట్లో కలిసిపోయి. నిన్న రాత్రి శివకేక ఈ అడవిలో ఇంకా మార్మోగుతూనే ఉంది, కానీ ఇవాళ ఆ చీకట్లో మరో రహస్యం బయలుపడబోతోంది. శివ కనిపించకపోవడంతో ఫారెస్ట్ రేంజర్ అర్జున్ అడవిలోకి వచ్చాడు. ఆజ్ఞాపూర్వకంగా, ధైర్యంగా. కానీ ప్రతి అడుగు వెనుక ఏదో ప్రమాదం దాగి ఉంది. ఈ అడవిలో వినబడే ఆ మర్మమైన వెళ్ళిపో మాట ఇప్పుడు అర్జున్ చెవుల్లోకి చేరింది. అది కేవలం గాలి కాదని అతనికి వెంటనే తెలిసింది. ఏళ్ల క్రితం ఇక్కడ జరిగిన పూజలు, బలి, శాపాలు అన్నీ ఆ రాళ్లపై చెక్కబడి ఉన్నాయి. అర్జున్ మనసులో అనుమానం మొదలయ్యింది. అక్కడ శివ నిలబడి ఉన్నాడు, కానీ అతని కళ్ళలో జీవం లేదు. అతను శివ కాదు, అతనిలో ఇంకేదో జీవిస్తోంది. ఇక్కడికి ఎందుకు వచ్చా? తిరిగి వెళ్ళలేదు. శివ మాటలు, శివ స్వరం కాదు, అది అడవిలోని ఆత్మ మాట్లాడుతోంది. శివ వెనకాల ఆమెలో శాపం నిండిన ఆత్మ మరోసారి ప్రత్యక్షమైంది. ఈసారి మరింత క్రూరంగా. అర్జున్ కళ్ళ ముందు సంవత్సరాల క్రితం జరిగిన రహస్యాలు దర్శనమిచ్చాయి. ఈ శాపం ఎలా మొదలైందో, ఎందుకు ఎవరినీ వదలనిదో ఇప్పుడు నీ వంతు. చీకటి తన తదుపరి బలిని ఎంచుకుంది. అర్జున్ బతుకుతాడా, లేదా ఆ శాపంలోకి లాగబడతాడా? కథ ఇంకా పూర్తి కాలేదు. భయం ఇప్పుడే మొదలైంది. నిన్న రాత్రి శివ అడవిలో కలిసిపోయాడు. ఆ కేక ఈ రాత్రికి చెట్ల మధ్య ఎక్కడో మార్మోగుతుంది. ఈ అడవిని బాగా తెలుసుకునే ఒకడే ఉన్నాడు, అర్జున్. కానీ ఇవాళ అతనికి కూడా భయం మొదలైంది. శివ ఎక్కడికి లాగబడ్డాడు? అడవి నేల మీదే సమాధానం ఉంది. వెళ్ళిపో, వెళ్ళిపో. ఈ అడవిలో పగలు రాత్రి ఒక్కటే. భయం ఏ సమయానికి నిద్రపోదు. ఇక్కడ ఎన్నాళ్ల క్రితం జరిగిన బలి ఇంకా గాలిలో తచ్చాడుతూనే ఉంది. అక్కడ శివ ఉన్నాడు, కానీ అతని కళ్ళలో శివ లేడు. నువ్వు ఇక్కడికి రాకూడదు. శివ మాటల వెనక అడవి ఆత్మస్వరం వినిపించింది. ఆ అమ్మాయి కథ ఈ అడవిలో మొదలై ఇంకా పూర్తవ్వలేదు. అర్జున్ ప్రయత్నిస్తున్నాడు, కానీ శివలోకి దిగిన చీకటి బయటికి రావడం లేదు. ఇది ఒక తల్లి అరుపు, ఒక శాపం, ఒక ప్రతీకారం. ఈ అడవిలో ఇల్లు కడతారా? లేదండి, అది స్వయంగా వస్తుంది. ఇక్కడే అన్నీ మొదలయ్యాయి. ఇక్కడే అన్నీ ముగియబోతున్నాయి. శాపం ఎవరికైనా పట్టుకుంటే వాళ్ళు మనుషులు కాదు. ఆమె కేక చెవిలోకి కాదు, మనసులోకి దూసుకుపోయేలా ఉంది. శివ వృద్ధుల తప్పు శివ ఇప్పుడు భరిస్తున్నాడు.
అర్జున్ను కూడా ఆమె శాపంలో చేర్చాలని ఆత్మ యత్నిస్తోంది. అర్జున్, నువ్వు పారిపో, నన్ను కాదు. శాపం ఎంత బలంగా ఉన్నా మనసు ఒక్క క్షణం పోరాడుతుంది. శివ మళ్ళీ చీకటిలో కలిసిపోయాడు. అడవి ఇంకా బలులను కోరుతోంది. అర్జున్ ఈ శాపం నుంచి తప్పించుకుంటాడా, లేక చాప్టర్ 2లో అడవి మరోసారి అతన్ని పిలుస్తుందా?